హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 60. నేను మీ మురళీరాపల్లి. ముఖ్యంగా మావిఘన్ అని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో అప్పటి నుంచి ఈ పచ్చ పార్టీ వాళ్ళకి ఆ పిచ్చ పార్టీ వాళ్ళకి పచ్చ పార్టీ పిచ్చ పార్టీ అట్లా ఇంకో పార్టీ ఉందిలేండి, అందుట్లో ఇంకో రెండు పార్టీలు ఉన్నాయి, అందులో ఇంకో పిచ్చ పార్టీ వీళ్ళందరికీ మింగుడు పడతలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మావిఘన్ అన్నారో ప్రజలంతా అరే నిజంగానే 2,00,000 కోట్లు పెట్టి ఆ పెచ్చోళ్ళలాగా అమరావతిలో ఇన్వెస్ట్ చేయటం ఏంటారు నాయన, మన బతుకులన్నీ నడి రోడ్డు మీద ఊడ్చుకుంటూ వెళ్ళి ఒక కమ్మవారి కోసమే తయారు చేసుకుంటున్న నగరానికి పెడతాం ఏంటంటూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ మాట అనేవాళ్ళు కాదేమో, కొంతకాలానికి మర్చిపోయారు అది కమ్మవారి కోసం నిర్మించుకుంటున్నటువంటి దేవతల రాజధాని లాంటి రాజధాని అమరావతి అనే విషయం మరిచిపోయారు. కానీ రేణుకా చౌదరి ఎప్పుడైతే రాజ్యసభలో చట్టసభల్లో దాని గురించి పెట్టరా అమరావతి పిలవరా కమరావతి అందో ఫిక్స్ అయిపోయారు అంతా. ఇది అంతా స్కెచ్ ప్రకారం నడుస్తుంది, అమరావతి అమరావతికి కాదది కమరావతి అని వాళ్ళందరికీ అర్థమైపోయింది. ఈ తరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మావిఘన్ అన్నారో చాలామంది నిర్మోహమాటంగా మావిఘనే కావాలి, మాకు మావిఘనే కావాలి, మావిఘన్ వల్లే అభివృద్ధి సాధ్యం అంటూ మాట్లాడుతూ చాలా కంపెనీలు వెనుదిరిగి వెళ్ళిపోవడం మన దగ్గర నుంచి చూస్తున్నాం. అయితే ఇలా వెనుదిరిగిపోతున్న కంపెనీలని తట్టుకోలేక మావిఘన్ అంటే ఫస్ట్లో ఏం చేశారు, కామెడీ చేశారు. మావిఘన్ అంట పెచ్చోడు, ఆ మాట నా నోటితో చెప్పాలంటేనే నాకేదో అయిపోతుందంటూ చంద్రబాబు నాయుడు గారు. కొంతమంది బయటకు వచ్చి మావిఘన్ అంతకుముందు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి, నీ టైంలో మావిఘన్ అని ఎందుకు నువ్వు అనలేదు అంటే నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటావని కొంతమంది అన్నప్పటికీ చివరికి జగన్మోహన్ రెడ్డి మావిఘన్కి జై కొట్టక తప్పలేదు. చంద్రబాబు లాంటి విజనరీకి కూడా చివరికి మిడ్సిఆర్డి అంటే మావిఘనే, మేము కూడా అదే చేస్తున్నాం అంటున్నారు. అయితే ఎంత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎవరైతే వాళ్ళ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మావిఘనే 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 అంటున్నా కూడా ఈ వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు రాజు అంట. ఇదంట మావిఘనే అనేది పిచ్చాసుపత్రుల్లో వేసే టాబ్లెట్ అట. ఒకసారి ఆ వర్షన్ మీరు వినండి, అర్థమవుతుంది మీకు. పిచ్చాసుపత్రిలో పేషెంట్లకు ఇచ్చేటువంటి మెడిసిన్. పాపం ఈ మాత్రలు వేసుకొని ఇది గుర్తొచ్చినట్టుంది మావిఘన్ అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం. మావిఘన్ అనేది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్న చోట చర్చించుకునే క్రమం. ఎర్రగడ్డ హాస్పిటల్ కానీ పిచ్చాసుపత్రిలో కానీ పిచ్చి వాళ్ళు ఉన్నటువంటి, అంటే రాయలసీమ ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు రాయలసీమ అమరావతి ఉండాలి, 30,000 ఎకరాలు ఉండాలని చెప్పి శాసనసభలో మాట్లాడినటువంటి వ్యక్తి. నేను ఇక్కడే తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటా ఉన్నా, ఇక్కడే రాజధాని ఉంటుందని నమ్మబలికినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు పిచ్చోళ్ళు ఆ టాబ్లెట్లు వేసుకొని మావిఘన్ అంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి నిజంగా పిచ్చోళ్ళకి వేసాడు సార్ టాబ్లెట్. శ్రీకృష్ణ కమిటీ అనే ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇచ్చినటువంటి రిపోర్టు అమరావతి రాజధానికి సపోర్ట్ చేయదు, ఎందుకంటే రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఈ సారవంతమైనటువంటి భూముల్ని పిలుస్తారు. అటువంటి భూముల్ని తీసుకెళ్ళి మీరు గనక ఇలా చేస్తే తప్పు అంటూ శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చింది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఈయన సైంటిస్టు, ఈయన జియాలజిస్టు, ఈయన అన్ని ఇష్టలు కదా, ఆయన సొంత నిర్ణయంతో అక్కడ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లను పక్కన పెట్టి అమరావతిలో రాజధాని నిర్మించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 3 టాబ్లెట్లు కావాలి అని ఒక విజనరీలా మాట్లాడారు. కానీ అది 3 టాబ్లెట్లు ఇప్పటికే ఉంటాయి. అయినప్పటికీ మావిఘన్ అనే ఒక స్ట్రాంగెస్ట్ టాబ్లెట్ని తీసుకొచ్చి మోహన్లో వేసాడు. ఆ వేసిన తర్వాతే పాపం కొద్దిగా ఇల్లు కంట్రోల్ అవుతూ ఉన్నారు. అర్థమవుతుంది కదా. కానీ పిచ్చాసుపత్రిలో కానీ పిచ్చి వాళ్ళు ఉన్నటువంటి, అంటే రాయలసీమ ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు రాయలసీమ అమరావతి ఉండాలి, 30,000 ఎకరాలు ఉండాలని చెప్పి శాసనసభలో మాట్లాడినటువంటి వ్యక్తి. నేను ఇక్కడే తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటా ఉన్నా, ఇక్కడే రాజధాని ఉంటుందని నమ్మబలికినటువంటి వ్యక్తి. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధాని. ఇప్పుడు ఈ రాజుగారికి బుర్రా బుద్ధి లేదు. ఇట్లాంటి వాళ్ళ కోసమే మావిఘన్ అనేది తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇప్పుడు చెప్పింది ఒకటే, రాజధాని గుంటూరు పరిసర ప్రాంతంలో ఉండటానికి ఓకే, కానీ అది ప్రభుత్వ భూముల్లో ఉండాలి, కానీ ప్రైవేట్ వాళ్ళు మీరు కొనుక్కొని ఆ భూముల్లో రాజధాని కడితే దాన్ని చూస్తూ మేము కూర్చోము. సో
ప్రైవేటు భూముల్లో కాదు, గవర్నమెంట్ భూమి విజయవాడ గుంటూరు మధ్యలో 15,000 ఎకరాలు 25,000 ఎకరాలు ఉంది. అందుట్లో రాజధానిని నిర్మిస్తే గుంటూరు విజయవాడ జంట నగరాలుగా అభివృద్ధి చెందుతాయనేది జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి చెప్తున్నాడు. నీలాంటి మట్టి బుర్రలకి అది అర్థం కాకపోవచ్చు మిస్టర్ రాజు. రాయలసీమలో కర్నూలు హైకోర్టు, అదేవిధంగా అమరావతి అని 3 రాజధానుల డ్రామాలు ఆడి ఈరోజు మతి భ్రమించి అధికారానికి దూరం అవుతానే మావిగన్ అనేటువంటి పిచ్చి తుక్లక్ నిర్ణయాలు పిచ్చి తుగ్లక్ అంటే ఎవడో తెలుసా సార్? ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయినాయి, దానికోసం 3,000 కోట్లు కట్టడానికి లేదు. 17 మెడికల్ కాలేజెస్ కష్టపడి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు, దాన్ని నిర్మించడానికి డబ్బులు లేవు. ఏంది మరి 100 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ భృతి లేదు. చివరికి ప్రతి సంవత్సరం వేస్తా అన్న జాబ్ క్యాలెండర్ కూడా నిరుద్యోగులకు లేదు. అవన్నీ చేతకాక పక్కన పెట్టి 2 లక్షల కోట్లతో అమరావతిని నిర్మిస్తానంటూ వాగే వాళ్ళని పిచ్చి తొగ్గులకలు అంటారు సార్. ఎందుకంటే మన బతికేంటో మనకు తెలుసు. ఇప్పుడు 2 లక్షలు 3 లక్షల కోట్లు అమరావతికి నిర్మించాలంటే డబ్బులు ఎవరు జేబులోంచి తేవాలి? ప్రజలు సొమ్మున నుంచి తేవాలి. ప్రజలు కట్టాల్సిన అవసరం ఏంది? ఆల్రెడీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఒక క్యాపిటల్ సిటీలుగా ఉన్నాయి. ఆ మాత్రం తెలియకుండా ఎట్లా? బుర్ర తక్కువ ఎదవాళ్ళంతా ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే ఎలా సార్? నాకు అర్థం కాదు. ఇట్లా చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తి ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కన్నా, ప్రజల ప్రయోజనాల కన్నా, రాజధాని నిర్మాణం కన్నా చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు చిరస్థాయిగా నిలబడిపోతాడు. విశ్వనగరాన్ని తలదన్నేలా అమరావతి నిర్మాణం కొనసాగుతా ఉంది. 14 నుంచి 19 వరకు ఏ రకంగా అయితే అమరావతిని ముందుకు తీసుకెళ్లారో ఇప్పుడు అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో అమరావతి నిర్మాణం గాని, పోలవరం నిర్మాణం గాని, హంద్రీనివా గాని, ఇలాగా అన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి విజన్ ని ప్రజలు చర్చించుకుంటా ఉంటే దాన్ని మతిభ్రమించినటువంటి వ్యక్తి. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బుర్ర బుద్ధి 2 దొబ్బినట్టున్నాయి. ఒక రాజధానిని నిర్మించాలంటే 30 సంవత్సరాలు టైం పడుతుంది. ఆ 30 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు బ్రతికుంటారని భ్రమలో ఉన్నారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఉంటారని భ్రమలో ఉన్నారా? లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇక నిర్వధికంగా ఒక 30 సంవత్సరాలు రాజధాని నిర్మించుకుంటా ముందుకు వెళ్తారని భ్రమలో ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈయన మాట్లాడుతూ మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నడుస్తుందని. ఎక్కడ సార్ పోలవరం నడిచేది? పోలవరం హైట్ తగ్గించారు, మీకు తెలియదు ఆ విషయం? 45 మీటర్స్ నుంచి 42 మీటర్స్కి తీసుకొచ్చారు. ఆ విషయం మీకు తెలియదా? మనిషికి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ప్రజలకు ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి పోర్టులు కడితే అవి మళ్ళీ మీరు ప్రైవేట్ పరం చేస్తారు. గవర్నమెంట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు కడితే అది ప్రైవేట్ పరం చేస్తారు. పిల్లలకి మధ్యాహ్న భోజనమే సరిగా పెట్టలేని మీరు చివరికి మాధవిరెడ్డి వెళ్ళి మధ్యాహ్న భోజనం తనిఖీలు చేస్తే చండాలంగా ఉంది, ఉచ్చబోసుకోవడానికి బాత్రూంలోకి వెళ్తే కొంపు కొట్టి మూతికి అడ్డం పెట్టుకొని బయటకు వచ్చింది. ఇట్లాంటి దరిద్రమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మీరు తయారు చేస్తూ ప్రజలకి అన్యాయం చేస్తూ మీరు చివరికి మీరే వచ్చి నీతులు చెప్తుంటే ప్రజలు ఎలా నమ్మాలి అని ప్రశ్నిస్తున్నారు మీడియా వారు. మరి మీరేం చెప్తారు సమాధానానికి? పిచ్చి పట్టింది ఎవరికి? తొగ్గులకు ఎవరు? ఆలోచించండి. ప్రజలకు పెడతానికి కనీసం ఏ పథకానికి డబ్బులు లేవంటేనే 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. 6 సిలిండర్లు ఇవ్వాల్సిన ప్రజలకి 1 సిలిండర్ ఇచ్చి ఆ డబ్బులు కూడా ఇయ్యని ప్రభుత్వాన్ని నమ్మేది ప్రజలు అని ప్రశ్నిస్తున్నారు సార్. ఆలోచించండి. చేతిలో మైక్ ఉంది, జేబులో పదవి ఉందని ఇష్టం వచ్చినట్టు అవుతే వెనక ముందు పగలగొడతారు మీడియాలో. మామూలుగా లేరు బయట. ఆలోచించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.